ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:40 ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటల వరకు అరకు వ్యాలీ మండలం గన్నెల గ్రామానికి చేరుకుంటారు. మంత్రి నారా లోకేష్ విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్లో నేరుగా కన్వెన్షన్ హాల్కు చేరుకున్న మంత్రి వధూవరులను ఆశీర్వదించారు. లోకేష్ రాక సందర్భంగా ఎయిర్పోర్టు కార్మికులు వారీగా చేరుకొని ప్లకార్డులతో నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టిడ్కో ఇల్లు మంజూరు కాని 80 మంది లబ్ధిదారులకు 27 లక్షల విలువైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పంపిణీ చేశారు. గతంలో డీడీల రూపంలో చెల్లించిన నగదు తిరిగి అందటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో అదనంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక శైలుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని పౌర సరఫరాల సంస్థను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శైలుల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేసే నమూనాలను పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన ఫ్లైఓవర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగతా ఫ్లైఓవర్ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ఈటెల రాజేందర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నుంచి వచ్చిన ఆడపడుచులు లక్ష్మీ, చంద్రకళ, దేవేంద్ర, ఈటెల రాజేందర్ ఆయన మనుమడు అగస్త్యకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి చేసిన బీసీ వ్యాఖ్యలను ఖండించారు. బీసీలు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని, బీసీల అంశంపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి రద్దీ దృష్ట్యా ఆగస్టు 27 నుంచి 31 వరకు 5,000 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి రద్దీని పర్యవేక్షించాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ టీజీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి అంకిత్ అక్షిత్ అదృశ్యం కావడంతో ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక మృతుల పోస్టుమార్టం ఆలస్యమైందంటూ బంధువులు ఆందోళన దిగారు. రోడ్డు ప్రమాదంలో డీసీఎం ఓనర్ నుంచి పరిహారం ఇప్పించాలని, కోహీర్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్పై రూరల్ పోలీసులు దాడి చేశారు. 21 టన్నుల అక్రమ రేషన్ బియ్యం, మినీ డీసీఎంను సీజ్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు సోమరామకృష్ణపై గతంలోనే 13 కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి పత్రాలు లేకుండా బొలెరోలో తరలిస్తున్న 33 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మోర్లే మధుకర్ను అదుపులోకి తీసుకుని బియ్యం, బొలెరో స్వాధీనం చేసుకుని రాజ్ కుమార్ డీటీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పీఎం కుసుమ్ పథకం కింద మొత్తం 42.5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం కీలకపూడి పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో జిల్లా కలెక్టర్ ఇసుక, గ్రావెల్ టిప్పర్ వాహనాలను స్వయంగా తనిఖీ చేశారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిండ్రా సీఐ భాస్కర్కు సూచించారు. విజయనగరంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమితి సమావేశం నిర్వహించింది. బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. బినామీ ఆస్తులను జప్తు చేసి వేలం వేసి సెప్టెంబర్లోపు మిగిలిన బాధితులకు చెల్లింపులు వేగవంతం చేయాలని కోరింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం విట్టయ్యపాలెంలో నిండు గర్భంతో ఉన్న పాడి పశువు ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడిపోయింది. స్థానికులు జేసీబీ సహాయంతో సుమారు 2 గంటలు శ్రమించి పశువును సురక్షితంగా బయటకు తీశారు.
విజయనగరం న్యూ పూర్ణ జంక్షన్ సమీపంలో నూతన రైతు బజార్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు శంకుస్థాపన చేశారు. తాజా కూరగాయలను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో అధునాతన వసతులతో రైతు బజార్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్లోని ఓ కేసులో స్వాధీనం చేసుకున్న 50 లక్షల విలువైన 38,379 మద్యం బాటిళ్లను నిర్వీర్యం చేశారు. అనకాపల్లి అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ బి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గోదావరి పుష్కరాలు పోలవరం ప్రాజెక్టు రాకపోకలను దృష్టిలో పెట్టుకుని 840.41 కోట్లతో 45.09 కిలోమీటర్ల జాతీయ రహదారి 365 బీబీ 2 లేన్ల రహదారి అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నందుకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ఎంపీ పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల వాస్తవ జనాభా న్యాయమైన వాటా తేలాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘాలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో పామాయిల్ రైతులు గెలలు కోసే కూలీలకు ప్రమాదాల నివారణపై పోలీస్, ఉద్యానవన, విద్యుత్ శాఖలు, గోద్రేజ్ సంస్థ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించాయి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ బిహెచ్ వెంకటేశ్వర్లు భద్రతా పరికరాలు వినియోగిస్తూ విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రాయగిరి ప్రధాన రహదారిపై గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి గడ్డివాము కట్టలు రోడ్డుపై పడటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్తో పశువుల దాణా తరలించకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీరు కలుషితమవుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట శిశు మందిర్ వద్ద ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి అశోక్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాలలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా కలశాల పూజ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నీటితో కలశాలు నింపి గ్రామంలో పాదయాత్ర చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం చేస్తామని శ్రీ నారాయణ దత్తస్వామి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక టెట్ ఉత్తర్వుల్లోని నిబంధనలు సవరించాలని ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్వీఎస్ సాయి వర్మ, కేవీ రామచంద్రరావు ధర్నాల్లో పాల్గొని అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పశ్రీకి వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపాక పురపాలక సంఘ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్, మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షో పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, డిఏ శ్రీనివాస్తో పాటు అధికారులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద సిపిఐ ధర్నా చేపట్టింది. నిర్వాసితులకు కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలని, వన్ టౌన్ సెటిల్మెంట్ విధానం ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. అనంతరం ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్కు వినతి పత్రం అందించగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అశోక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 7,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో గతంలో దాదాపు 13 దొంగతనం కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లా తాడి గ్రామ పునరావాసం కోసం పెద్దముసిరివాడలో ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. తాడి గ్రామానికి 559 పట్టాలు ఇవ్వాల్సి ఉందని, పెద్దముసిరివాడ ప్రజలకు అన్యాయం జరగకుండా పునరావాస చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బీజేపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే నడికుండి ఈశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకతోట సింహాచలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 79 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా 73,81,359 రూపాయలు లభించింది. భక్తుల హుండీల ద్వారా 23 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 22A నిషేధిత జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్లా వీరేందర్ గౌడ్ ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ చోరీకి యత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి సహా పలు జిల్లాలు, ఏపీలోని కర్నూలు జిల్లాలో 23కు పైగా ట్రాన్స్ఫార్మర్ చోరీలో వీరి ప్రమేయం ఉన్నట్లు డీఎస్పీ బాలాజీ తెలిపారు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గడ్డి మందును అక్రమంగా తరలిస్తున్న పురుషోత్తం సుధాకర్ను పోలీసులు పట్టుకున్నారు. 2 20 లీటర్ల క్యాన్లు, 2 మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో మహిళల భద్రతపై సహచర్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలు, మహిళా పోలీసులతో గట్కేసర్ సీఐ బాలస్వామి, పోచారం ఐటీ కారిడార్ సీఐ జగన్నాథ్ రాఖీలు కట్టించుకున్నారు. మహిళలు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే సమస్యను పోలీసులకు సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్లో శివాని పాఠశాల విద్యార్థులు సిఐ ముష్కా శ్రీనివాస్తో పాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టారు. ప్రజల రక్షణకు నిరంతరం సేవలందిస్తున్న పోలీసులకు రాఖీలు కట్టడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. కడప జిల్లా పొద్దుటూరులో కార్పొరేట్ సంస్థల రాకతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక వ్యాపారులను ప్రజలు ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం కాపాడాలని, వారికి వైఎస్ఆర్సీపీ పూర్తి రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆటో ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చీరాల హైవేపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల కేజీబీవీ విద్యార్థులకు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు మాచాని సోమనాథ్ 25,000 విలువైన కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. చదువుతో పాటు స్వయం ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకొని కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం కుంచెపల్లి దాసల్లపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు పాల్గొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీహెచ్ ఎదురుగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైకును లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సదాశివపేటకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సత్యనారాయణ గౌడ్గా పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఉరుకుంద లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి ఆలయానికి 3 రోజులుగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఎల్ఎల్సీ కాల్వకు నీరు రావడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోగా భారీ రద్దీతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్కాజ్గిరి కమిషనరేట్ ఏఆర్ కానిస్టేబుల్ కంబాల శంకర్ కుటుంబానికి 95 లక్షల బీమా పరిహారం అందించారు. డీజీపీ సివి ఆనంద్ చేతుల మీదుగా మృతుడి తల్లిదండ్రులకు పరిహారం చెక్ను అందజేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిశాముక్త భారత కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించారు. నార్కోటిక్స్ యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ నరసింహ యాదవ్ పాల్గొన్న ర్యాలీలో 200 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మహబూబాబాద్ నగరంలోని నెహ్రూ సెంటర్లో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. 15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మహేష్ హెచ్చరించారు. కామారెడ్డి పట్టణం 38వ వార్డులో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓటర్ జాబితా పరిశీలన, సవరణలపై ప్రజలకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో శ్రీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో నిర్వహించిన పూజల్లో టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి సొసైటీ వద్ద యూరియా కొరతను నిరసిస్తూ రైతులు ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఆన్లైన్లో పెట్టిన 440 యూరియా బస్తాలు 2 నిమిషాల్లోనే నో స్టాక్గా చూపించాయని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉద్యానవన శాఖ, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాలను పరిశీలించిన మంత్రి కార్యాలయాలు అపరిశుభ్రంగా ఉండటం, పలువురు అధికారులు విధులకు గైహాజరు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో కాలుష్య పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. కొరమండల్ పరిశ్రమకు 100 ఎకరాలు కేటాయించడం వల్ల వ్యవసాయం, మత్స్య ఆధారిత గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిలిచిపోయిన రహదారి మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే డిమాండ్ చేశారు. మహ్మదాబాద్ తాండా నుంచి జుక్కల్ చౌరస్తా వరకు బారాసా కార్యకర్తలతో పాదయాత్ర చేసి అధ్వానమైన రహదారి పరిస్థితిని పరిశీలించారు. ములుగు జిల్లా వెంకటాపురం కస్తూర్బా బాలికల హాస్టల్లో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలికల హక్కులు, స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరాటే మాస్టర్ హనుమంతు విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని ఏపీ టీడబ్ల్యూఆర్ పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, అత్యవసర యాప్లు, చట్టపరమైన హక్కులు, స్వీయ రక్షణ చర్యలపై విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో లారీ డ్రైవర్ బైరోలాల్ సాహుపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎంవీఐ పార్వతి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ఎన్ఏఎంటీఏ ప్రధాన కార్యదర్శి బి శేషగిరి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎస్ఐఆర్ సమగ్ర సర్వేపై కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు బిఎల్ఓలను సంప్రదించి సరైన పత్రాలు ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి గిరిజన విద్యార్థి దినేష్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన తల్లిదండ్రులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులోని 26, 27వ డివిజన్లలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే బడేటి చెంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ద్వారా ఏలూరుకు దాదాపు 180 కోట్ల నిధులు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొర్రా శివ సుబ్రహ్మణ్యం లండన్లో పరిచయమైన బీపాసా ప్రేమ వివాహం ఘనంగా జరిగింది. నర్సాపురంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహానికి బంధుమిత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు గంగా ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్ గౌతమ్, అసిస్టెంట్ ఇంజనీర్ నారాయణరాజు 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్గా చిక్కారు. బాధితుడి ఫిర్యాదుతో వలపన్నిన ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఎదుట డిపో డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ విధానాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఇంటింటికి సరుకుల పంపిణీతో అదనపు ఖర్చు వస్తుందని, కమిషన్ పెంచాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కల్పశ్రీకి వినతిపత్రం అందించారు. బీసీలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అంశంపై బీద రవిచంద్ర చేసిన చర్చ సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తేదీ, సమయం, ప్రదేశం చెబితే చర్చకు సిద్ధమని, కూటమి ప్రభుత్వం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కొండా సురేఖ సస్పెన్షన్ను నిరసిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయంగా అణిచివేసే ప్రయత్నాలు సహించబోమని కండేరావు, జాదవ్ ఈశ్వర్ పేర్కొంటూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలికి వచ్చి బాధితులకు సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. పెనుకొండ పట్టణంలో 75 లక్షల విలువైన అధునాతన ఫైర్ ఇంజన్ను మంత్రి సవిత ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. 7.5 లక్షలు విలువైన 50 బస్తాల నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న అన్వర్ మన్సూర్ సయ్యద్ను మైలార్దేవుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కాతో పాటు ఐషర్ డీసీఎం సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారుల ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబీర్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సహా పలువురికి బ్రహ్మకుమారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం గురునానక్ కళాశాల సమీపంలోని ప్రమాద ప్రాంతాన్ని మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించి రోడ్డు భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం షేరిగూడ ఐఓఎన్ డిజిటల్ జోన్ నీట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిపాలెం పంచాయతీ పరిధిలోని వాగులో సుమారు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గనుల శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజు నివాసాలు సహా 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 70 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించడంతో పాటు భారీగా స్థిర చరాస్తులు, పత్రాలు, నగదు, బంగారాన్ని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పెద్ద కాల్వ వద్ద ఇళ్ల కూల్చివేత వివాదంపై బాధిత కుటుంబాలు సమావేశం నిర్వహించాయి. తమకు టిడ్కో గృహాలు వద్దని, ఖాళీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావుపై ఆరోపణలు చేస్తూ 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రుణం, కూల్చిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్లోని 6 డిఏలు, 2వ పీఆర్సీకి సంబంధించిన 12,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పట్టమట సర్కిల్లో శానిటైజర్, కొన్ని రకాల మత్తు మందుల విక్రయాలపై సమాచారంతో డ్రగ్ ఇన్స్పెక్టర్లు పలు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు కోసం శానిటైజర్ వినియోగిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, చేతుల శుభ్రతకు మాత్రమే ఉపయోగించాలని అధికారులు హెచ్చరించారు. మార్కాపురంలోని అరవింద ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెలిగొండ భాగ్యం అందరికీ ఆరోగ్యం కార్యక్రమం నిర్వహించారు. వెలిగొండ జలాలతో ఫ్లోరోసిస్ నియంత్రణపై డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో నాటిక ద్వారా అవగాహన కల్పించారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. నగరంలో 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిర్మల్లో బీజేవైఎం చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు విద్యార్థులు రాఖీలు కట్టారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సంఘీభావం తెలిపారు. 10 రోజులుగా కమ్యూనికేషన్కు దూరమైన 7 మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వారి బోటు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా లభ్యమైనట్లు వెల్లడించారు. రక్షాబంధన్ సందర్భంగా గ్రీన్ఫీల్డ్స్ ప్లే స్కూల్ చిన్నారులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు రాఖీలు కట్టారు. పోలీసుల పిల్లల్లో భయాన్ని తొలగించి అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం అని ఉపాధ్యాయులు తెలిపారు. కొత్తగూడెం మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నవజాత శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు బకాయిలపై బీజేపీ బీజేవైఎం నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రంపేట వద్ద 2 ఓవర్లోడ్ ఇసుక లారీలను ఇసుక లారీ యజమానుల సంఘం పట్టుకుంది. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జానపద కళాకారులు బోనాలు డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జానపద కళల ప్రదర్శనలతో పట్టణ వీధులు సందడిగా మారాయి. ఏలూరు జిల్లా కుక్కనూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం 5వ మండల మహాసభ నిర్వహించారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల భూములు హక్కులను పరిరక్షించాలని జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలీస్ వాహనాల్లోనే గంజాయి రవాణా జరుగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి ఆరోపించారు. గంజాయి వ్యవహారాలపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ మారిక వలస గురుకులంలోని 480 మంది గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం దారుణమని విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను బలవంతంగా తరలించి వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతనాట్య కళాకారిణి డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ను డీజీపీ సివి ఆనంద్ అభినందించారు. గురువారం డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. 20కి పైగా కంపెనీలు పాల్గొనగా 300 మందికి పైగా యువత హాజరయ్యారు. నేపాల్కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతుండటంతో బోటెకోషి నదికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.